దేవాలయాల్లో దోపిడీ. నిజం చెప్తున్నాను, హిందూ దేవాలయాల్లో జరిగేంత దోపిడీ ఎక్కడ కూడా జరగదు. టికెట్కి ఒక దోపిడీ ఉంటుంది. ఏదో పూజకి వాటికి ఏదో రకంగా తీసుకుంటూ ఉంటారు. తలనీలాలు సమర్పిస్తే అదో రకమైన దోపిడీ ఉంటుంది. కొన్ని చోట్ల ఈ దోపిడీ ఏ స్థాయికి వెళ్తుందో అర్థం కావట్లేదు. ఒక మాట చెప్తున్నా, దోపిడీ ఏ స్థాయిలో ఉంటుందంటే చివరాఖరికి కెమెరాలు తీసుకెళ్ళినా ఇది అంటారు, లేదంటే ఫోటోలు తీసినా అది అంటారు. అంటే దేవుడి యొక్క గర్భగుడిలోకి వెళ్ళి ఫోటోలు తీయకూడదు, కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైనా చేస్తుంటే కూడా దాని మీద కూడా నిషేధాజ్ఞలు పెడతారు. ఎక్కడైతే నిషేధాజ్ఞలు ఉంటాయో దాని దగ్గరికి రావడానికి ప్రజలు ఇష్టపడరు, దూరంగా జరిగిపోతూ ఉన్నారు. కొన్ని టెంపుల్స్లో కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి, కాంట్రాక్టర్లు చేస్తున్నటువంటి పని కారణంగా, కొంతమంది ఆలయ అధికారులు చేస్తున్నటువంటి పని కారణంగా భక్తులు దేవుడికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. అది శ్రీకాళహస్తిలో. శ్రీకాళహస్తి మరొక గొప్ప ఆధ్యాత్మిక ప్రదేశం. కైలాసం లాంటి ప్రాంతంగా పూజిస్తూ ఉంటారు, ఎందుకంటే శివుడు అక్కడ ఉంటాడని.